ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఎవరిని జ్ఞాపకం చేస్తే, ఎవరిని స్మృతి చేస్తే, ఎవరిని ఉపాసన చేసి ఆరాధన చేస్తే మన జీవితంలో ఎంతో ఉన్నతోన్నతితో కూడినటువంటి దశ కలుగుతుందో అటువంటి మహిమాన్వితమైనటువంటి అరుణాచల మహేశ్వరుని యొక్క లేదా అరుణాచల శివుని యొక్క అరుణాచలేశ్వరుని యొక్క అనంతమైనటువంటి మహిమని ఇప్పుడు మనము తెలుసుకుందాము. నిజంగా అరుణాచలం అనంగాల్నే మనకి రమణ మహర్షి తపస్సు చేసినటువంటి అతి గొప్ప తపోస్థానము, మరియు గిరి ప్రదక్షిణం చేయటము, ఆ అరుణాచలేశ్వర స్వామి యొక్క అగ్నిలింగము, ఇవన్నీ కూడా మన మనస్సులో కదులుతూ ఉంటాయి కదా. సో ఎందుకంటే భగవంతుణ్ణి ఈ పంచతత్వాలకి అధిపతిగా చూపిస్తారు. మరి అరుణాచలంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని అగ్నిలింగంగా, కాంతిలింగంగా చూపిస్తారు. మరి మిగిలినవి శ్రీకాళహస్తిలో స్వామిని వాయులింగంగా, మరి చిదంబరంలో ఆకాశలింగంగా, కంచిలో పృథ్వీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా భగవంతుణ్ణి ఆరాధిస్తారు. మరి అరుణాచలం అనగానే అగ్నిలింగము అని అక్కడ స్వామిని జ్ఞాన సూర్యుడిగా, అలాగే జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించేటువంటి స్వామిగా చూపిస్తారు. అరుణ అనంటే సూర్యోదయం లాంటి ప్రకాశవంతమైనటువంటి కాంతి స్వరూపుడు పరమాత్మ. అందుకనే మన పూసలో కానీ, మన ఆరాధనలో కానీ దీపం వెలిగించకుండా, జ్యోతి వెలిగించకుండా, ప్రకాశం లేకుండా మన పూజ అనేది జరగదు. అందుకనే భగవంతుడి కోసం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారు? న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, నేమా విద్యుతో భాంతి కుతయోమ అగ్ని, తమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి అని భగవంతుడైనటువంటి ఈశ్వరుని కోసం చెప్తారు. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, నేమా విద్యుతో భాంతి కుతయోమ అగ్ని. భగవంతుడు ఉండేటువంటి నివాస స్థానం కానీ, ఆ భగవంతుడి యొక్క స్థానం కానీ ఏ సూర్యచంద్రాదులు ప్రకాశింపచేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆయనే స్వయం ప్రకాశకుడు. ఆ స్వయం ప్రకాశంతో మిగిలినవన్నీ కూడా కాంతిలాగా మెరుస్తూ ఉంటాయి. తమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాషామిదం సర్వభాతం విభాతి. ఆయన శక్తితో, ఆయన కాంతితో అన్నీ మెరుస్తాయి. అలాగే ఈ ప్రపంచము, ఈ పంచతత్వాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే అది ఆ పరమాత్ముని యొక్క, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ. ఈ విధంగా అరుణాచలేశ్వరుని యొక్క మహిమను ఇలా వర్ణిస్తారు. మరి ఇంకొకటి అరుణ అంటే సూర్యోదయం లాంటి కాంతి. మరి ఈ కాంతి ప్రపంచానికి చాలా అవసరము. అలాగే మన మనస్సులో సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి, ఏ జ్ఞానం తెలుసుకుంటే వికర్మలేవి కూడా చేయకుండా మన వలన ఎప్పుడూ కూడా శ్రేష్ఠ కర్మలు, పుణ్యకర్మలే జరుగుతూ పాపక్షయం జరిగి మన జీవితం ఉన్నతోన్నతిలోకి వెళ్తుందో అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వరూపము అరుణాచలేశ్వరుడు. మరి ఇంకొక అర్థము అరుణాచలేశ్వరుడు అంటే ఎలా చూపిస్తారు? మనల్ని ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ సంసార బంధనం నుంచి, ఈ దుఃఖము, అశాంతి, బాధల, చింతల చక్రం నుంచి కూడా మనల్ని విముక్తి చేసి ఆత్మలందరికీ కూడా ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి ఇటువంటి వారసత్వాన్ని ఇచ్చేటువంటి వారిగా, ఎటువంటి రుణానుబంధం ఉన్నా కూడా వాటిని జ్ఞానయోగాలతో ఎలా తొలగించుకోవాలో చూపించేటువంటి స్వామిగా అరుణాచలేశ్వరుని యొక్క మహిమను వర్ణిస్తారు. అందుకనే సనాతన ధర్మంలో
ఏ శుభకార్యం జరిగినా కానీ, ఏ మంగళ కార్యం జరిగినా కానీ దీపాన్ని వెలిగించి పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మని ఆహ్వానించి ఆ దీవెనలతో మన ఇల్లు శుభంగా, భద్రంగా, క్షేమంగా ఉండి ఎటువంటి అమంగళాలు కూడా జరగకుండా చూడు స్వామి అని స్వామివారిని కోరుకుంటూ ఆ అరుణాచలేశ్వరుని యొక్క మహిమని వర్ణిస్తారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు భోలానాథుడు, ఆ పరమేశ్వరుడు ఆశుతోషుడు, ఆ పరమేశ్వరుడు చిన్న చిన్న భావనలకే, మన భావన శుద్ధంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే దానికి పొంగిపోయి మనకి కావలసినటువంటి వాటిని ప్రసాదించి మనం ఎప్పుడు కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండేటువంటిగా చేసేటువంటి వారు. ఈ విధంగా అరుణాచల మహత్వం కోసం వర్ణిస్తారు. మరి ఇక అరుణాచలం అనగానే రమణ మహర్షి మనకి గుర్తొస్తారు. అది రమణ మహర్షి తపస్సు చేసినటువంటి తపోభూమి. ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆత్మ జ్ఞానంలో స్వయం తాను రమిస్తూ ఏ మాత్రము దైహిక భ్రాంతి కానీ, దైహిక ఆకర్షణ కానీ లేకుండా ఆ పరమశివుని యొక్క సాన్నిధ్యంలో తన జీవితాన్ని గడిపి ఎప్పుడూ కూడా నిరంతర యోగిగా ఉన్నటువంటి తపస్వి మూర్తిగా చూపిస్తారు. అందుకనే రమణ మహర్షిని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో మనకివే గుర్తొస్తాయి. భగవంతుణ్ణి నిరంతరము మనస్సులో స్మృతి చేసినటువంటి నిరంతర స్మృతి, ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటమే కాదు, ఆ ఆత్మ జ్ఞానంలో రమించి ఎంతోమంది భక్తులకి భగవంతుని యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి ఆ తపస్సు యొక్క మహిమని ఈ సృష్టికి అర్థం చేయించినటువంటి వారిగా గుర్తొస్తారు. అలాగే రమణ మహర్షి గారు ఎవరైనా వచ్చినా ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్నారా అని అడిగి తరువాత గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారన్నమాట. గిరి ప్రదక్షిణము అంటే కొండ, ఆ కొండ చుట్టూ తిరగడం. వీలున్నంత వరకు మనము నడక, కాలి నడకన వెళ్ళి ఎటువంటి ఇతర అన్యత్ర ఆలోచనలు లేకుండా స్వామివారి యొక్క స్మృతిలోనే, ఆ అరుణాచలేశ్వరుని యొక్క స్మృతిలోనే నడక చేస్తూ భగవంతుని స్మృతి చేస్తూ, తండ్రి నేను ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేశానో ఆ తప్పులన్నీ కూడా తొలగిపోయి ఇక నేను ఎప్పుడూ కూడా మళ్ళీ నా జీవితంలో తప్పులు చేయకూడదు అని ఆ జ్ఞానాన్ని మనలోకి ఆస్వాదిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఆ తండ్రి నుంచి శక్తిని కోరుకుంటూ భగవంతుని యొక్క ఆరాధనలో గిరి ప్రదక్షిణం చేయడము అనేది అక్కడ అరుణాచలంలో మహోత్తరమైనటువంటి ఒక దివ్య కార్యం అన్నమాట. ఏ భక్తుడు వెళ్ళినా కానీ గిరి ప్రదక్షిణం చేయకుండా అయితే రారు. మరి ఎందుకు అరుణాచలేశ్వర అని చెప్తారు కదా, అందులో మనకి ఏం కనిపిస్తుంది? అచలేశ్వరుడు అంటే భగవంతుడైనటువంటి పరమశివుడు అచలేశ్వరుడు, స్థిరంగా ఉండేటువంటి వాడు. అంటే మనలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి వాడు కాదు, ఆయన అజన్మ. అందుకనే మనకి శాస్త్రాలలో శివుడు ఎక్కడా పుట్టినట్టు కానీ, పెరిగినట్టు కానీ, మృత్యు చెందినట్టు ఇటువంటి శబ్దాలు కూడా ఉండవు. ఆ స్వామి పేరు మీదనే మనకి మహామృత్యుంజయ మంత్రం కూడా ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మక్షయ అమృతాత్ అనేటువంటి మంత్రం కూడా స్వామివారి పేరు మీదనే మనం జపించినట్లయితే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మనం పొందుతాము. సో ఇక్కడ గిరి ప్రదక్షిణము అని వచ్చినప్పుడు అచలేశ్వర్, అచల్ అంటే స్థిరంగా ఉండేటువంటి వాడు, మనలాగా జనన మరణ చక్రంలోకి వచ్చి కార్మిక మలము కానీ ఇంకేదైనా మలము కానీ ఉండకుండా ఎప్పుడూ కూడా నిర్మల భాషిత శోభిత లింగం, బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. అక్కడ నిర్మల భాషిత శోభిత లింగం, స్వామి ఎప్పుడూ కూడా ఎటువంటి వికారాలు లేకుండా నిర్వికారిగా ఉంటూ
పరమానంద సాగరుడిగా ఉంటూ సంపూర్ణ పవిత్రత సాగరుడిగా ఉండేటువంటి, అన్ని మాలిన్యాలకి అతీతంగా ఉండేటువంటి నిర్మలమైనటువంటి స్వరూపము, భాసిత ఎప్పుడూ ప్రకాశించేటువంటి స్వరూపము, మన జీవితంలో కూడా భద్రతని శ్రేయస్సుని ఇచ్చేటువంటి స్వరూపము, జన్మజ దుఃఖ వినాశక లింగం. మనం పుడుతూనే దుఃఖిస్తాం, ఏడుస్తాం, బాధపడతాం. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మ ఫస్ట్ దుఃఖాన్ని పొందుతుంది. ఆ తరువాత అనారోగ్య సమస్యలు కారణంగా, వృద్ధాప్యం కారణంగా, కలిసి రాకపోవడం అనేటువంటి కారణంగా దుఃఖాన్ని పొందుతుంది. మరి జన్మజ దుఃఖ వినాశక లింగం, అన్ని రకాల దుఃఖాలని వినాశనం చేసి మనకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించి, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మనం బాధపడకుండా, దుఃఖి అవ్వకుండా అటువంటి మనోనిగ్రహాన్ని ప్రసాదించి అచల్ అడోల్ స్థితిని ఇచ్చేటువంటి వారు అచలేశ్వర్. స్థిరమైనటువంటి బుద్ధిని, స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని మనకి ప్రసాదించి, సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజస్వ ప్రాప్యవాప్యం నవాప్యసి అంటూ, అంటే ఎటువంటి స్థితిని ప్రసాదిస్తారు అంటే సుఖంలో పొంగిపోకుండా, దుఃఖంలో కృంగిపోకుండా, లాభములో పొంగిపోకుండా, నష్టం వచ్చినప్పుడు చింతించకుండా, జయ పరాజయాలు, నింద స్తుతిలో కూడా సమానంగా ఉండేటువంటి అచల్ స్థితి. అటువంటి స్థితిని భక్తులకు ప్రసాదించేటువంటి వారు, అటువంటి స్థితిని నాకు జ్ఞానం కావాలి అని వచ్చినటువంటి జ్ఞాని ఆత్మలకు ప్రసాదించేటువంటి వారు. అందుకని అరుణాచలం అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, మన మనస్సు ఎటువంటి వికారాలకి కానీ, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, అంటే అసూయ కానీ, పగ కానీ, ద్వేషం కానీ, ఇటువంటి చెడు ఆలోచనలు లేకుండా స్థిరమైనటువంటి ప్రశాంతతని, మనశ్శాంతిని పొందాలి అని అంటే అరుణాచలేశ్వర. ఆ అరుణాచలేశ్వరుని యొక్క మహిమను తెలుసుకొని మనం మనస్సులో ఎప్పుడైతే స్మృతి చేస్తామో అప్పుడే మనము కూడా అచల్ అడోల్, మనకు ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి వారు, భయాన్ని తొలగించి అటువంటి అభయాన్ని ప్రసాదించేటువంటి వారు. ఈ జీవితంలో కొన్ని క్షణాల కోసమైనా సరే ఈ మాయా ప్రపంచంలో నిరంతరము మనస్సుని ఆకర్షిస్తూ అనేక ప్రలోభాలు ప్రలోభిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా జ్ఞాన యోగాలను ప్రసాదించి, ఆ జ్ఞాన యోగాలతో మన మనస్సు అచల్ అడోల్ స్థితిలో ఉండేటువంటి, స్థిరంగా ఉండేటువంటి, స్థిత ప్రజ్ఞావస్థలో ఉండేటువంటి స్థితిని ప్రసాదిస్తారు. కాబట్టి అరుణాచలేశ్వర, అరుణాచలేశ్వరుడైనటువంటి అగ్నిలింగం రూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శనం చేసిన, స్పర్శ చేసిన, లేకపోతే ఆరాధన చేసిన, ఆ ఈశ్వరుని తలంచిన, అటువంటి ఈశ్వరుని యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించినా కూడా అది భాగ్యం. అది మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి ఆనందాన్ని తీసుకొని వస్తుంది. మరి గిరి ప్రదక్షిణం, ఆ కొండ చుట్టూ వేరే ఇతర అన్యత్ర స్మృతి లేకుండా ప్రదక్షిణం ఎందుకు చేయాలి? మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ప్రదక్షిణం చేసి ఈశ్వరుని చుట్టూ 3 సార్లు తిరిగి లేదా 5 సార్లు తిరిగి, ఇంకేవైనా కోరికలు ఉంటే కొంతమంది ఇంకా నంబర్ ఇంక్రీజ్ చేసుకొని తిరిగి ఆ తరువాత దేవాలయంలో ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రదక్షిణానికి కూడా చాలా గుహ్యమైనటువంటి అర్థం ఉందన్నమాట. ఏంటి ఆ అర్థము? ఎందుకు మనం ప్రదక్షిణం చేయాలి అని అంటే, పరమేశ్వరుడైనటువంటి శంభో మహాశంభో ఈశ్వరుణ్ణి ఎలా వర్ణిస్తారు? ఈశ్వరుని యొక్క స్మృతితో పాపము క్షీణిస్తుంది. సో మరి మన జన్మాంతరాల యొక్క పాపము భస్మం కావాలి కదా, దానికి కంపల్సరీగా కావాల్సింది ఈశ్వరుని స్మృతియే. అదే మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. యదేధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా.
యదైధాంసి సమిర్దోగ్ని భస్మసాత్ కురుతే అర్చన జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. అంటే బాగా ప్రజ్వలించబడినటువంటి అగ్ని కట్టెలన్నింటినీ, లేకపోతే ఒక పెద్ద అడవిని సైతం ఎలా కాల్చి దహనం చేస్తుందో, అలాగే మనం గత జన్మల నుంచి చేసుకొస్తూ వచ్చినటువంటి సంచిత కర్మల యొక్క మూట అనేది పరమాత్మని యొక్క స్మృతితోనే భస్మం కావాలి. లేకపోతే ఆ మూట పెరిగిపోయి జీవుడికి ఇంకా బాధ పెరిగి, భారం పెరిగి, భయం పెరిగి ఇంకా ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. అలాగే ప్రస్తుత వర్తమాన సమయం యొక్క మహిమను తెలుసుకొని భవిష్యత్తులో కూడా శ్రేష్ఠ కర్మలు చేయాలన్నా, పుణ్యకర్మలు చేయాలి అన్నా, ఈ మనస్సు, ఈ జీవితము, ఈ బుద్ధి చెడు ఆలోచనలకి గురి కాకుండా, దుర్గతిలోకి వెళ్ళకుండా సద్గతిని పొందాలి అనన్నా, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి సద్బుద్ధిని ఇచ్చి పాపాన్ని క్షయం చేసి పాపాన్ని నాశనం చేస్తారు. అందుకనే స్వామివారికి పాపకటేశ్వర, హర హర మహాదేవ్ శంభో శంకర అనేటువంటి పేరు ఉంది. ఇక్కడ ప్రదక్షిణం ఎందుకు చేయమంటారు అనంటే, ఫస్ట్ మనకి నిజంగా తండ్రి నీవే నా జీవితం, నీవే నా ఆధారము, నీవే కదా తల్లిగా తండ్రిగా ఈ సృష్టిపైకి నన్ను పంపించావు, నా చేత శ్రేష్ఠ కర్మలు చేయిస్తున్నావు, ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా ఉంటున్నావు, ఎక్కడ అహంకారం రాకుండా ఉండేలాగా చూసుకుంటున్నావు అని ఎప్పుడైతే ఒక సద్భావన, ఒక భక్తి హృదయంలో ఉంటుందో అప్పుడు పాపక్షయం జరుగుతుంది. అలాగే జన్మ జన్మాంతరాల యొక్క సంచిత కర్మని సమాప్తి చేసి వర్తమానంలో పుణ్యకర్మ చేసి భవిష్యత్తులో కూడా శ్రేష్ఠ కర్మలు చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ సద్భావనతో, శుభభావనతో అందరూ బాగుండాలి. మనం ముఖ్యంగా కోరుకోవాల్సింది ఇదే, అందరూ బాగుండాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఇది చాలా అవసరం. నేనే బాగుండాలి అనుకోవడం మాయ, అందరూ బాగుండాలి అని కోరుకోవడము జ్ఞానము. నేనే బాగుండాలి అని కోరుకోవడము అజ్ఞానము, అంధకారము. మనస్సు అజ్ఞాన అంధకారంలో ఉంది అని. అందరూ బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్తాలోక సుఖినో భవంతు అని ఎప్పుడైతే కోరుకుంటామో మన మనస్సులో శుభ భావన బయలుదేరుతుంది. అందరి పట్ల ఎవరు ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తాం. శుభ భావన ఎప్పుడైతే బయలుదేరుతుందో మనకి ఆశలు, వ్యామోహాలు, ఈ ప్రాపంచిక విషయ వస్తు వైభవాల యొక్క ఆకర్షణల పట్ల ఆసక్తి తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మన కోరికలో ఒక స్వచ్ఛత, సత్యత ఉన్నప్పుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా అది నెరవేరుతుందన్నమాట. సో ప్రదక్షిణానికి ఇంత అర్థం ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఈశ్వర తండ్రి నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని అన్నింటితో సంపన్నంగా చేసి, సంపూర్ణంగా చేసి, ఎప్పుడు నీ రక్షణలో, నీ శరణులో నేను ఎప్పుడు దుఃఖీ అవ్వకుండా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేను పొందాలి అని ఈ విధంగా ఆలోచన చేస్తూ, చింతన చేస్తూ చేయమని చెప్తుంది శాస్త్రం ప్రదక్షిణ. అప్పుడే కదా దానికి అర్థం ఉంటుంది. ఏదో వాకింగ్ చేసినట్టుగా చేస్తే, ఎక్కడ పరమాత్మని యొక్క స్మృతి లేకపోతే దాని యొక్క భావనని, ప్రాప్తిని మనం తీసుకోలేమో, పొందలేమో. ఒకటి అరుణాచలము అనగానే ఈ అగ్నిలింగము ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఎందుకంటే భగవంతుడు జ్ఞాన సూర్యుడు. ఈ సృష్టి ఇంత ప్రకాశంతో ఉంది, ఈ సూర్య చంద్రులు ప్రకాశిస్తూ ఉన్నాయి, ప్రకృతి సకాలంలో పనిచేస్తుంది అంటే దానికి ఆధారభూతమైనటువంటి వాడనమాట. అందుకనే స్వామివారిని ఎలా మహిమ చేస్తారు? నమో శంభవేచ మయోపవేచ నమ శివాయచ శివతరాయచ. అంటే ఎవరైతే శివుడి యొక్క స్మృతిలో ఉంటారో, ఎవరైతే అరుణాచలేశ్వరుడి యొక్క అగ్నిలింగం యొక్క మహిమను తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఆస్వాదించడం చేస్తారో వాళ్ళు ఈ భవసాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, సద్బుద్ధిని ప్రసాదిస్తారు.
అందుకని ఆయనకి ఎలా చెప్తారు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్రధీరః నామాని కృత్వా వివధన్ యదాస్తే అని భగవంతుడి కోసం చెప్తారు. వేదాహమేతం పురుషం మహాంతం, ఆయన పరమ పురుషుడు, ఆయన పరమాత్మ. భగవంతుణ్ణి ఏ రూపంతో ఎలా పిలిచినప్పటికీ గాడ్ ఈజ్ వన్, పరమేశ్వరుడు ఆ సర్వోత్కృష్టమైనటువంటి దైవము ఒక్కరే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, ప్రకాశమైనటువంటి ఎర్రటి స్వరూపంతో ఒక వెలుగులాగా ప్రకాశిస్తూ ఈ సృష్టిని కూడా తన వెలుగు చేత ప్రకాశింపచేస్తూ తమస్సుకి చీకటికి చాలా దూరంగా ఉంటూ వేదాంతం యొక్క స్వరూపమే తన స్వరూపంగా ఉన్నట్టుగా చూపిస్తూ ఈ సృష్టిని సదా రక్షించేటువంటి వారు. ఆయనను ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వా వివధన్ యదాస్తే, ఇన్నింటిని సృష్టించి, మనం ఒకసారి ముందే చెప్పుకున్నాం కదా, ఆకాశలింగంగా చిదంబరం, శ్రీకాళహస్తిలో స్వామివారిని వాయులింగము, కంచిలో పృథ్వీలింగము, జంబుకేశ్వరంలో జలలింగంగా ఈ విధంగా స్వామివారిని పూజ చేస్తారు. మరి సర్వాణి రూపాణి విచిత్రధీరః, ఇన్నింటిని సృష్టించి వీటి ద్వారా తన శక్తి ప్రకటితమయ్యేలా చేసి తాను స్వయం ప్రకాశంగా ఉండేటువంటి వారు అని ఆ అరుణాచలేశ్వరుని యొక్క మహిమని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మన మనస్సు ఎంతో ఆనందంతో సంతోషంతో పొంగిపోతుంది. మనశ్శాంతికి కావలసింది ఇదే కదా. ఎప్పుడూ ఆరోగ్యంగా సంతృప్తిగా ఉండడానికి కావలసింది కూడా పరమాత్మని యొక్క స్మృతి స్మరణ. లేకపోతే ఎన్నో చెడు ఆలోచనలు, ఎన్నో అసూయ పగద్వేషాలు ఈ మనస్సుని కలుషితం చేసి ఆనందంగా ఉండకుండా చేస్తాయి. కాబట్టి అరుణాచలేశ్వరుడిగా పూజింపబడుతున్నటువంటి స్వామి యొక్క దర్శనం చేసుకున్న, స్వామి వారిని స్మృతి చేసిన, తలంచిన, ఆరాధించిన, తండ్రి నువ్వు ఉన్నావు అని ఆ అభయాన్ని, ఆ నిర్భయత్వాన్ని మన మనస్సులో అనుభూతి చెందిన పొందేటువంటి సుఖం కానీ ఆనందం కానీ అది చెప్పలేనటువంటి ఆనందము. అందుకనే అగ్ని, ఎందుకు అగ్ని? అగ్ని ఎంతో చెత్తని కాల్చివేస్తుంది, దహనం చేస్తుంది. అగ్నిలో ఏదైనా ఒక వస్తువు వేస్తే అది శుద్ధి అయిపోతుంది, అది స్వచ్ఛతను పొందుతుంది. అదే అగ్ని మన ఇంటిలో వంట చేసుకోవడానికి, భోజనం వండడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ జ్ఞానాగ్ని, ఈ యోగాగ్ని మన మనస్సుల్లో, మన హృదయాంతరాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, నేను దేహము అనేటువంటి భావాన్ని కూడా తొలగించి భగవంతుని యొక్క సుందరమైనటువంటి స్వరూపాన్ని అనుభూతి చెందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, మనోస్థితిని మనకి ప్రసాదించి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ఆనందంగా ఉండడానికి, మనశ్శాంతితో ఉండడానికి, సంతృప్తితో ఉండడానికి కారణమవుతుంది. కావున అరుణాచలేశ్వరుడు అంటే మనకి మన స్వరూపాన్ని గుర్తు చేసేటువంటి వారు. నేనెలాగ ప్రకాశ స్వరూపమో మీరు కూడా ఆత్మజ్యోతి ప్రకాశ స్వరూపము, జ్ఞానస్వరూపము, యోగ స్వరూపము, దివ్య స్వరూపము అని మనకి కూడా మన స్వరూపాన్ని గుర్తు చేసి అచల్ అడోల్ పరిస్థితులు వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా, మీ వైబ్రేషన్ తగ్గించుకోకుండా అచల్ అడోల్ అచలేశ్వరుడిగా పూజిస్తూ మనకి తన వరదాని హస్తంతో, అభయహస్తంతో నేనున్నాను అని మన చింతల్ని తొలగించి నిశ్చింతగా మనల్ని, మన జీవితాన్ని తయారు చేసేటువంటి వారు. మహాశివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా అరుణాచలేశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి మహిమని తెలుసుకున్నాము. తర్వాత మరొక దివ్యమైనటువంటి అంశంతో తరువాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.